గైస్ వెల్కమ్ బ్యాక్ టు తేజ్ విలాట్ తెలుగు. సో గైస్ మనం ఈ వీడియోలో వచ్చేసరికి స్ట్రైక్ ప్రైస్ అంటే ఏంటి, స్పాట్ ప్రైస్ అంటే ఏంటి, కాల్ అంటే ఏంటి, పుట్ అంటే ఏంటి, సో ఆప్షన్ ట్రేడింగ్లో సో వీటి గురించి అయితే మనం డిస్కస్ అయితే చేద్దాం. సో గైస్ మీరు కనుక మన ఛానల్కి ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసుకోండి అండ్ అలాగే మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవుతామండి. లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో గైస్ బేసిక్ ఈ స్టాక్ మార్కెట్ సిరీస్లో ఈ వీడియోలో మనం దీని గురించి డిస్కస్ అయితే చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే స్పాట్ ప్రైస్ అంటే ఏంటి, సో ఈ బేసిక్స్ థింగ్స్ అయితే అనమాట ట్రేడింగ్ చేసే ముందు ఇవైతే ఫస్ట్ మనం నేర్చుకోవాలి. సో ఇక్కడ మనకి స్పాట్ ప్రైస్ అంటే ఏంటి, సో స్పాట్ ప్రైస్ అంటే ఏంటి అంటే ఇక్కడ మనం చూపిస్తుంది కదా, మీరు నిఫ్టీ కానివ్వండి, బ్యాంక్ నిఫ్టీ కానివ్వండి, సో మీరు ఏది ఆప్షన్స్ ఓపెన్ చేసినా సరే ఇక్కడ మనకి ప్రజెంట్ లైవ్ మార్కెట్ని మనం స్పాట్ అని అయితే అంటాం అనమాట. స్పాట్ ప్రైస్ అని అయితే అంటాం. సో లైవ్లో ప్రజెంట్ మనకి ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా, దీన్ని మనం స్పాట్ అయితే అంటాం. సో ప్రజెంట్ మార్కెట్ వచ్చేసరికి 47,590 దగ్గర అయితే ఉంది. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, దీన్ని స్పాట్ ప్రైస్ అని అయితే అంటారనమాట. సో నెక్స్ట్ వచ్చేసరికి స్ట్రైక్ ప్రైస్ అంటే ఏంటి, సో ఫస్ట్ మనకి ఇందులో ఆప్షన్ అని అయితే ఒకటి ఉంటుంది. సో దీన్ని ఆప్షన్స్ అయితే అంటాం మనం. సో ఆప్షన్స్ అంటే ఏంటి అంటే మనకి కాల్ అయితే ఉంటుంది అండ్ అలాగే పుట్ అయితే ఉంటుంది అనమాట. సో కాల్ అంటే ఏంటంటే మార్కెట్ పెరుగుతుంది అని మనం ఎక్స్పెక్ట్ చేసాం అనుకోండి, సో దాన్ని కాల్ ఆప్షన్ అని అయితే అంటారు. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, దీన్ని మనకి కాల్ అయితే అంటారనమాట. ఇక్కడ మనకి కాల్స్ అయితే ఇక్కడ లెఫ్ట్ సైడ్లో అయితే ఉంటాయి. సో పుట్స్ వచ్చేసరికి మనకి రైట్ సైడ్లో అయితే ఉంటాయి అనమాట. సో దీన్నే మనం సిఈ అని అయితే అంటాం, కాల్ యూరోపియన్. దీన్నే మనం పుట్ని పిఈ అని కూడా అంటారు, పుట్ యూరోపియన్. సో వీటిని మనం సిఈ పిఈ అని అయితే అంటాం. మీరు మార్కెట్ పెరుగుతుంది అని మీరు ప్రిడిక్ట్ చేస్తే ఇటువైపు ఉన్నాయి మనం బై ఆర్ సెల్ అయితే చేయాలన్నమాట. సో లేదు మనకి పుట్స్ పెరుగుతుంది, మార్కెట్ ఫాలో అవుతుంది అని మీరు ప్రిడిక్ట్ చేస్తే ఇటువైపు ఉన్నది మనం బై కానీ సెల్ కానీ అయితే చేస్తామన్నమాట. సో ఇది మనకి కాల్ పుట్టు అంటే బేసిక్గా మనకి కాల్ అంటే ఏంటి, పుట్టు అంటే ఏంటి మనకు తెలిసింది కదా. నెక్స్ట్ మనకి స్ట్రైక్ ప్రైస్ అంటే ఏంటి, సో స్ట్రైక్ ప్రైస్లో ఇక్కడ మనకి ఆప్షన్స్ అయితే ఉంటాయి అన్నమాట ఇందులో మనకి. సో మధ్యలో ఇక్కడ మనం చూసుకుంటే నెంబర్ ఆఫ్ ఒక సిరీస్ అయితే ఉంటుంది. సో ఏంటి అంటే దీన్ని మనం స్ట్రైక్ ప్రైస్ అని అయితే అంటారు. సో వీటిలో మనకి ప్రజెంట్ మార్కెట్ ఎక్కడుందో దీన్ని స్ట్రైక్ ప్రైస్ అని అయితే అంటారు. ఇక్కడ మీకు బ్లూ కలర్ లైన్లో కనిపిస్తుంది కదా, అంటే మార్కెట్ నియర్లీ ఇక్కడైతే ఉంది. సో దీన్ని మనం స్ట్రైక్ ప్రైస్ అని అయితే అంటారనమాట. సో ఈ స్ట్రైక్ ప్రైస్లో సో ప్రజెంట్ స్పాట్ ప్రైస్కి స్ట్రైక్ ప్రైస్కి కొంచెం డిఫరెన్స్ అయితే ఉంటుంది. సో స్ట్రైక్ ప్రైస్ ఇక్కడ మనం చూసుకుంటే 47,600 దగ్గర అయితే ఉంది. సో స్ట్రైక్ ప్రైస్ మనకి స్పాట్ ప్రైస్ వచ్చేసరికి 47,590 దగ్గర అయితే ఉంది. సో మనకి ఇన్ కేస్ ఇది 50 కనుక ఫాలో అయింది అనుకోండి, 47,550 ఫాలో అయితే ఇది మనకి 500 దగ్గరికి అయితే వస్తుందన్నమాట. సో మనం ఇటు సైడ్ ఉన్నవి బై చేయవచ్చు, ఇన్ కేస్ మార్కెట్ పెరుగుతుంది అనుకుంటే ఇటు సైడ్ ఉన్నది కూడా బై చేయవచ్చు. మార్కెట్ పడుతుంది అని మీరు ఎక్స్పెక్ట్ చేస్తే దీన్ని మనం స్ట్రైక్ ప్రైస్ అని అయితే అంటారు. ఇక్కడ మనకి 100 పాయింట్స్ డిఫరెన్స్ అయితే ఉంటుందన్నమాట. 47, 200, 300, 400, 500 ఇలా మనకి డిఫరెన్స్ అయితే ఉంటుందన్నమాట. సో ఇలా మీకు మనం స్క్రోల్ చేసే కొద్ది ఇక్కడ మనకి వస్తూ ఉంటుంది. సో ఇలా మనకి దీన్ని మనం స్ట్రైక్ ప్రైస్ అని అయితే అంటారు. సో సెంట్రల్ ఏదైతే ఉందో దీన్ని స్ట్రైక్ ప్రైస్ అని అయితే అంటారు. సో మనకి రైట్ సైడ్ ఉన్నాయి పుట్స్ అయితే ఉంటాయి, మార్కెట్ ఫాలో అవుద్దని. అదే లెఫ్ట్ సైడ్ ఉన్నాయి కాల్స్ అయితే ఉంటాయి, మార్కెట్ అనేది పెరుగుతుంది అని చెప్పేసి. అంటే మనం లాస్ట్ వీడియోస్లో డిస్కస్ అయితే చేసుకుందాం ఎక్స్పైరీ అనేది. సో ఇక్కడ మనం చూసుకుంటే ఎక్స్పైరీ అనేది ఖచ్చితంగా మనకి ఈ ఆప్షన్ చైన్లో ట్రేడింగ్లో స్పాట్ ప్రైస్ ఉంటుంది, సో స్ట్రైక్ ప్రైస్ ఉంటుంది, కాల్ ఆప్షన్ ఉంటుంది, పుట్ ఆప్షన్ ఉంటుంది, మనకి ఎక్స్పైరీ డేట్ కూడా ఉంటుందన్నమాట. సో ఇవన్నీ మనం ఖచ్చితంగా ఇవన్నీ తెలుసుకోవాలి. సో వీటి మీదే మనం నెక్స్ట్ ట్రేడింగ్ అయితే చేస్తామన్నమాట. సో ఇది మనకి స్పాట్ అంటే ఏంటి, స్ట్రైక్ ప్రైస్ అంటే ఏంటి, కాల్ అంటే ఏంటి, పుట్ అంటే ఏంటి. సో నెక్స్ట్ వీడియోస్లో ఏంటి అంటే మనకి ఇన్ ద మనీ అంటే ఏంటి, ఐటీఎం, ఎట్ ద మనీ అంటే ఏంటి, ఏటీఎం, అవుట్ ఆఫ్ ది మనీ అంటే ఏంటి, ఓటీఎం. సో వీటి గురించి డిస్కస్ చేద్దాం. అండ్ అలాగే ఇన్ని ఆప్షన్స్లో మనం ఏ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ మనకి చాలా రకాల కాల్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి, ఇన్ని షేర్ ప్రైజెస్ అయితే ఉన్నాయి. ఇన్ కేస్ మీరు మార్కెట్ పెరుగుతుందని ప్రిడిక్ట్ చేశారు, ఏ ఆప్షన్ తీసుకోవాలి, లేదా మార్కెట్ పడుతుందని మీరు ఫాలో అవుద్దని చెప్పి మీరు ప్రిడిక్ట్ చేశారు. సో ఇన్ కేస్ మీరు స్ట్రైక్ ప్రైస్ తీసుకోవాలనుకుంటే ఏ స్ట్రైక్ ప్రైస్ తీసుకోవాలి అనేది అయితే మనం నెక్స్ట్ వీడియోస్లో డిస్కస్ అయితే చేద్దాం. సో ఫస్ట్ మనం ఇన్ ద మనీ, ఎట్ ద మనీ, సో ఐటీఎం, ఏటీఎం, ఓటీఎం గురించి డిస్కస్ చేసుకున్న తర్వాత అప్పుడు మనం వీటి గురించి అయితే డిస్కస్ అయితే చేద్దాం. సో నెక్స్ట్ వీడియోస్లో వీటి గురించి అయితే మనం డిస్కస్ అయితే చేద్దాం. సో ఇది గైస్ అయితే ఓవరాల్గా ఈ వీడియోలో వచ్చరికి. సో ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. సో మరిన్ని వీడియోస్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ అలాగే మన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ అవుతామండి. లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో అయితే ఉంది.
సో థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.